తెలంగాణ కులగణన దేశానికే రోడ్ మ్యాప్. రాహుల్ ఆదేశాలతోనే కులగణన. ఈ బడ్జెట్ సమావేశంలోనే బిల్లు కులగణనకు చట్టబద్ధత కల్పిస్తాం. ఆమోదానికి పార్లమెంటు నివేదన. రాజకీయ జోక్యం ఉండొద్దని కమిషన్. బీసీలకు 42% రిజర్వేషన్ పక్కా. సైంటిఫిక్ గా సర్వే చేయించాం, అందుకే బెంచ్ మార్క్ గా నిలిచింది. గణాంకాలపై విపక్షాల రాద్ధాంతం. సో ఒక్క తప్పు ఉన్నా ఎత్తి చూపొచ్చు. కేంద్రం సైతం కులగణన చేయాలి, తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. నేను కొందరికి నచ్చకపోవచ్చు, నన్ను అంగీకరించకపోవచ్చు, నా పని నేను చేసుకుంటూ పోతా, ఎవరు విమర్శించినా పట్టించుకోను. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం ఫైనల్. సబితా తలాసాని ఏ గుర్తుపై గెలిచారు, ఏ సర్కార్లో మంత్రులుగా ఉన్నారు. ముమ్మాటికి మోదీ కన్వర్టెడ్ బీసీ. కిషన్ బండి సైతం ఒప్పుకున్నారు, తేదీలో మాత్రమే తేడా ఉండొచ్చు, దాన్ని నేను సవరించుకుంటా. మీడియా చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసినటువంటి సీఎం. గంట పాటు ఇద్దరి మధ్య చర్చలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో నిన్న రాహుల్ గాంధీని కలిసినటువంటి రేవంత్ రెడ్డి చాలా కీలకమైన మీటింగ్ అని చెప్పొచ్చు. సో నేను కొందరికి నచ్చకపోవచ్చు, నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు, కానీ నా పని నేను చేస్తున్నాను, నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను, అమలు చేయకపోతే అడిగేది నన్నే. కొంతమంది నాపై అబద్ధాలు ప్రచారాలు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కేబినెట్ విస్తరణ నా ఒక్కటి నిర్ణయం కాదు, ఎవరు ఏమనుకున్నా ఎలాంటి విమర్శలు నేను పట్టించుకోను. పిసిసి కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కొందరు పైశాచిక ఆనందం కోసం ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కేసీఆర్కు కోవట్లుగా గతం నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున క్యాబినెట్ సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో కొంత సమాచారాన్ని కేసీఆర్లకు చేరివేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పైన కొంత నెగిటివిటీ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం తీసుకొస్తారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వ్యవహార శైలి మాత్రమే. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ గతంలో ఎప్పటి నుంచో కూడా కేసీఆర్ తన యొక్క బలాన్ని నమ్ముకోడు, ఎప్పుడు తన బలాన్ని ఎప్పుడు నమ్ముకోడు. తను బలహీనుడు కాబట్టి ఎదుటి వారి యొక్క బలాన్ని, ప్రత్యర్థి యొక్క బలాన్ని బలహీనపరిచే విధంగా కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే కేసీఆర్కి ఇటు కాంగ్రెస్ పార్టీలో చాలామంది కోవట్లున్నారు, అదేవిధంగా ఇటు బీజేపీలో కూడా చాలామంది కోవట్లున్నారు. వీళ్ళ ద్వారా కొంత రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు కేసీఆర్. ప్రత్యర్థిని కొంత డైలమాలో పడేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో అందుకే నేను ప్రతిసారి కూడా చెప్తా ఉంటా, కేసీఆర్ బలవంతుడు కాడు. కేసీఆర్ ఎదుటి వారిని బలహీనపరిచి తాను బలవంతుడు అని నిరూపించుకునే ప్రయత్నం ప్రతిసారి కూడా చేస్తాడు. అదే జరుగుతూ ఉంది ప్రస్తుతం కూడా. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తన కోవట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఇక్కడ జరుగుతున్నట్టు. ఆ కోవట్లు ఎక్కడ ఉంటారో తెలుసా? మంత్రివర్గంలో ఉంటారు, ఎమ్మెల్యేలో ఉంటారు, కార్పొరేషన్ చైర్మన్లో ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవులు కూడా ఇటు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవుల్లో ఉంటారు. వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచేటువంటి కుట్రలను పెద్ద ఎత్తున పన్నాగం పరుగుతూ ఉంటాడు కేసీఆర్. అందుకు కేటీఆర్ను వాడుకొని కేటీఆర్ కూడా ఏం చేస్తాడు, ఈ సమాచారంతో కొంత ప్రజల్లో నెగిటివిటీ తీసుకురావాలనే ఒక ప్రయత్నం భారీ ఎత్తున చేస్తూ ఉంటాడు. అందుకే కాంగ్రెస్ పార్టీలో మనం జనరల్గా భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో అంతకు మించినటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లోనే తనుకుంటారు, అంత స్వేచ్ఛ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నచ్చినటువంటి కొంతమంది కేసీఆర్ కోవట్లు ఎవరుతున్నారో వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన బురదలడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దీన్ని కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసి ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే వాళ్ళకు కూడా రాంగ్ రిపోర్ట్సే పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మనం చూసినట్టు మిత్రులారా, ఎక్కడ కూడా ఉద్యోగాల విషయంలో వీళ్ళెవరు కూడా వాళ్ళకు కనీసం క్లారిటీ ఉండదు, కనీసం జ్ఞానం కూడా పరిజ్ఞానం కూడా ఉండదు. అదేవిధంగా ఇక్కడ పథకాల అమలు విషయంలో 6 గ్యారంటీల అమలు విషయంలో కూడా ఎక్కడ కూడా క్లారిటీ ఉండదు, కనీసం జ్ఞానం కూడా ఉండదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కనీసం జ్ఞానం ఉండదు, కనీసం దానికి సంబంధించినటువంటి వాళ్ళకి కనీసం సోయి కూడా ఉండదు. వాళ్ళకి ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పటికిప్పుడు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలన్నటువంటి ధోరణి తప్ప మనం కాంగ్రెస్ పార్టీని ఒక 10 సంవత్సరాల పాటుగా 10 కాలాల పాటుగా మనం అధికారంలో ఉంచుదాం, తద్వారా కార్యకర్తలను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ సమాజంని కూడా మనం ఖచ్చితంగా ఒక మంచి చేసినటువంటి అవకాశం ఉంటున్నటువంటి కొనలో ఎవరు కూడా ఆలోచించరు. ఈ 5 సంవత్సరాలు ఉన్నామా, దొబ్బి తిన్నామా, పోయినామా, ఇదే పరిస్థితి తప్ప ఏది ఉండదు. ఇందులో కీలకమైన మంత్రులు ఉన్నారు,
ఆ కోవలో నా ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలకమైన నాయకులు కూడా చాలామంది ఉన్నారు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా కులగణన చేస్తే ఎవరు కూడా ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి దానిలో పెద్ద ఎత్తున వాళ్ళు ఒక విధానాన్ని ఒక క్లారిటీని తీసుకొస్తే దానిపైన కనీసం ప్రచారం ఉండదు. రైతు రుణమాఫీ ప్రచారం ఉండదు, రైతు బంధు రెగ్యులర్గా పడుతూ ఉంది, దానిపైన ప్రచారం ఉండదు. సరే, చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, అది కేసీఆర్ కాదు, దేవుడు పరిపాలించిన రాముడు, ఈ దేశాన్ని రాముడు పరిపాలించిన రాముని పాలనలో లోపాలున్నాయి. కానీ ఆ లోపాలను పక్కన పెట్టి తను చేస్తున్నటువంటి మంచి పనిని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయాలి. అందులో రాముడి నుంచి ఇప్పటివరకు కూడా ఈ మోడీ కూడా, ఫర్ సపోజ్ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కూడా వాళ్ళ పాలనలో అనేకమైన లోపాలు ఉన్నాయి. కానీ ఆ లోపాలను ఆ లోపాలు పెద్ద ఎత్తున బయటికి రాకుండా వాళ్ళు చేసేటటువంటి మంచి పనులు ఏవైతున్నాయో వాటిని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఆ పార్టీలు, ఆయా పార్టీలు, ఈవెన్ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీ లైన్ ప్రకారం ముందుకు సాగుతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అనేకమైన విషయాలు ముందుగా నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, పాజిటివిటీ తక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానివల్లనే ఈరోజు కొంతమేర ప్రభుత్వం పైన కొంత నిరాశ ఏర్పడ్డ విషయం మనం చూస్తాం. ప్రజలలో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలు ఏర్పడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి కాకుండా ఇంకా వేరే ఎవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేకపోతే కోమటి రెడ్డో, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో కనుక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఇప్పటికల్లా కుప్పగూలిపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతో కొంత నాయకత్వ లక్షణాలు, అదేవిధంగా కొంత ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పాలన విషయంలో అవగాహన, కొంతమేర క్లారిటీ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ క్యాడర్ని కూడా తన వైపు తిప్పుకోగల శక్తి ఉంది. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి అంతో కొంత ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉన్నది. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోవట్లు ఎవరైతున్నారో, మీరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తల్లి పాలు దాగి తల్లి రొమ్మునే గుద్దేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో ఆ యొక్క విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర సర్కారు నిర్వహించినటువంటి దాదాపు 50 రోజుల పాటు నిర్వహించినటువంటి కులగణన సర్వే మొత్తం దేశానికే రోల్ మోడల్గా ఉంటుందని, చట్టబద్ధత తర్వాత ఒక రోడ్ మ్యాప్ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎలాంటి రాజకీయ జోక్యానికి తావు లేకుండా కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. రానున్న బడ్జెట్ సెషన్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పిస్తామని, ఆ తర్వాత పార్లమెంట్కు పంపుతామని స్పష్టం చేశారంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే రాహుల్ గాంధీని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా విషయాల మీద చర్చ చేసి ఉండొచ్చు. మేబీ రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న కులగణన విషయంలో కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించిన చట్టబద్ధ విషయంలో కావచ్చు, క్యాబినెట్ విస్తరణ కావచ్చు, చాలా అంశాలు కూడా తెరపైకి వచ్చి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కొంతమేర వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడంలో మరి ఎందుకు ఇటు కేంద్ర ఏఐసిసి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య ఏమైనా గ్యాప్ ఉందా, ఆ కోణంలో కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందని కూడా మనకు కొంత సమాచారం అయితే వస్తూ ఉంది. సో ఇది రాహుల్ గాంధీ సంబంధించినటువంటి అంశం.